డాక్టర్ సంజయ్ కుమార్ మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల నియోజకవర్గం నుంచి. సరే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. సో జీవన్ రెడ్డికి సంజయ్కి మధ్య అస్సలు పచ్చగట్లే, పచ్చగడ్డి అయితే బొగ్గమాట. సో మధ్యలో కవిత, ఎందుకంటే ఆయన గెలుపుకి, సంజయ్ గెలుపుకి మేమే కారణం, ఒక ఉప ఎన్నిక వస్తే ఆమె పోటీ చేసి గెలిచేంత కసిగా ఉన్నట్టుగా రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. సో సాధ్యమేనంటారా? ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది కోర్టులో ఉంది. ఇప్పుడున్న ప్రకారము 10 గవర్నర్స్ మీద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే చైర్మన్ ఆఫ్ అదే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకారం ఏదైతుందో ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ ఉంది కనుక టైం బాండ్ స్పీకర్కి ఇచ్చే అవకాశం గవాయి గానే ఎక్కువ అవకాశం ఉంది. 21కి ఎప్పుడో ఉంది, ఎల్లుండి ఉంది అనుకుంటా. సో ఉప ఎన్నికలు దేర్ ఇస్ ఎ ఛాన్స్. జగిత్యాల గెలుస్తుందా ఓడిపోతుందా అనేది పక్కకు పెట్టండి. జీవన్ రెడ్డి గారికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తలేదనేది ఏదైతే వారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలో ఒకసారి మంత్రి పదవి వచ్చేది, కాంగ్రెస్ పార్టీలో వారికి ఒకసారి మంత్రి పదవి వచ్చేది. నేను అనుకుంటున్నా వారు అన్నట్టుగా మొన్నట్టు ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీలో నేనే సీనియర్ను, హనుమంతరావు ఒక్కడే 78 నుంచి ఉన్నవాడు, నేను 85లో చేరి కంటిన్యూగా పార్టీలో ఉన్నా అని చెప్పి 100% కరెక్ట్.